హాయ్ స్టూడెంట్, ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సెక్షన్ ఏలో 2 into 4 = 8 మార్క్స్ అయితే ఉంటుంది. క్లియర్గా చూడండి. 4 ఎనీ 2 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి. 4 మార్క్స్ అయితే వస్తుంది. క్లియర్గా చూసుకోండి. 8 మార్క్స్కి అయితే క్లియర్గా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ 2 into 4 = 8 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా క్లియర్గా చూడండి. 10-15 లైన్స్ లో క్వశ్చన్ రాయమంటున్నారు. ఎనీ 2 క్వశ్చన్స్ అయితే రాయాలి. క్లియర్ గా చూడండి. ఆప్షన్స్ ఇచ్చినట్టు ఉన్నారు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. నెక్స్ట్ 2 into 4 = 8. ఎనీ 2 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలండి. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్. క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ 1 into 8 = 8. ఎనీ ఒక క్వశ్చన్ అయితే రాయాలి. 8 మార్క్స్ అయితే వస్తుంది. చాయిస్ అయితే ఉంది. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. సెక్షన్ బి వచ్చేసరికి 5 into 1 = 5. పారాగ్రాఫ్ ఉంటుంది. క్లియర్ గా చూడండి. పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 మార్క్స్ అయితే ఈజీగా కండక్ట్ చేయొచ్చు. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. 5 into 1 = 5. ఇది కూడా అంతే. పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తున్నారు. క్లియర్ గా చూసుకోండి. 5 క్వశ్చన్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి 6.5 మార్క్ ఉంటాయండి. ఇక్కడ నుంచి ఎంత గ్రామర్ పార్ట్ ఇది. హాఫ్ మార్క్ 8 మార్క్స్ 3 మార్క్స్ అయితే ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నారు. క్లియర్ గా చూసుకోండి. అందులో కరెక్ట్ వర్డ్ అయితే యూజ్ చేయాలి. అందా లేదంటే ద విత్ ఇలా ఏ వస్తుంది. క్లియర్ గా సెంటెన్స్ యూజ్ చేయండి. సెంటెన్స్ యూజ్ చేస్తే 6 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 6.5 మార్క్ 3 మార్క్స్ అయితే ఉంటుంది. క్లియర్ గా చూడండి. ఇది అయితే బ్లాంక్స్ ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి. కరెక్ట్ వర్డ్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ 5 into 1 = 5 మార్క్స్. ఇది 1 మార్క్ వచ్చినది. చూసుకోండి. సూటబుల్ అయ్యే బ్రాకెట్స్ అయితే ఫిల్అప్ చేయమన్నారు. సూటబుల్ అయ్యే పదం వాడాలి ఇందులో. చిల్డ్రన్స్ లైక్స్ చాక్లెట్స్ అనొచ్చు. చిల్డ్రన్ లైక్ ద చాక్లెట్ అనొచ్చు. ఇలా యూజ్ చేయొచ్చు. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. 5 into 1 = 5. ఇవి కూడా అంతే. వర్డ్స్ ఇవన్నీ బ్లాంక్స్ ఇవన్నీ క్లియర్ గా చూసుకోండి. పాజిటివ్ వాయిస్ చేంజ్ ద సెంటెన్స్ ఇలా వాడమంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. 5 into 1 = 5 మార్క్స్ అయితే ఉంటుంది. క్లియర్ గా చూడండి. లైన్స్ అండర్లైన్ చేసిన పదం కరెక్ట్ గా సెంటెన్స్ యూజ్ చేయమంటున్నారు. కరెక్ట్ అయిన సెంటెన్స్ క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. 3 into 1 = 3. ఎనీ 3 సెంటెన్స్ కరెక్ట్ గా వర్బ్ యువర్ ఓన్ సెంటెన్స్ అంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. 6 into హాఫ్ మార్క్ 3 మార్క్స్ అయితే ఉంటుంది. క్లియర్ గా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. నెక్స్ట్ ఇది కూడా అంతే. 6 into హాఫ్ మార్క్ 3 మార్క్స్ అయితే ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. అండర్లైన్ వర్డ్స్ లో ఉంటుంది. స్పీచ్ ఇవ్వాలి. రిపోర్టెడ్ స్పీచ్ ఇలా ఉంటాయి. ఐడెంటిఫై పార్ట్స్ ఇలా క్లియర్ గా చూసుకోండి. 6 into హాఫ్ మార్క్ 3 = ఇందులో కరెక్ట్ లెటర్ ఏదైతే అది వాడండి. క్లియర్ గా చూడండి. 3 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 into 5 = 5. ఇది లెటర్ రూపంలో ఉంటుంది. లెటర్ రాయాలి. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. అది లెటర్ వస్తుంది. నెక్స్ట్ 5 into 1 = 5. ఇది కరెక్ట్ సెంటెన్స్ యూజ్ చేయాలి. 5 words ఆర్డినరీలో పెట్టి స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయాలి. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అంతే. రెగ్యులర్ ద నెంబర్ సౌండ్స్ అండర్లైన్ లెటర్స్ అంటున్నాడు. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. 6 into హాఫ్ మార్క్ 3 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. క్లియర్ గా చూడండి. ఇవన్నీ గ్రామర్ పార్ట్ ఇదంతాని ఈజీగా స్కోర్ చేయొచ్చు. 30 మార్క్స్ ఇందులో. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. Please like, share, subscribe to my channel.